హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరికైతే గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వచ్చి కూడా 2 days అయిపోయింది గైస్, ఫుల్ టైర్డ్ అయి ఉండే. సో నిన్న కూడా ఒక ఫంక్షన్ ఉండే ఇంట్లో. సో ఆ పనులలో బిజీ ఉండి వీడియో కూడా ఏం తీయలేకపోయినా. సో ఇప్పుడు మొత్తానికి అయితే నేను బాగా కలిసి ఇప్పుడు షాప్కి అయితే పోతున్నాము. మా ఆప్టికల్ షాప్ ఉంది ఇక్కడ. సో ఆ షాప్కి అయితే పోతున్నాము. సో మీకు అదంతా అయితే చూపెడతా ఇక్కడ ఏమేమి చేస్తున్నాయి ఏంది అనేది. సో ఇది మా తాతయ్య వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికి అయితే వెకేషన్కి అయితే వచ్చినాం. మనము చాలా మంత్స్ తర్వాత వచ్చినాం. ఆబ్వియస్లీ ఒక 1.5 year అయిపోయింది రాక. సో అందుకని చెప్పి టైం దొరికింది. సో వచ్చేసిన అట్లా అని, చాలా రోజులు అవుతుంది చూడక అని చెప్పి. సో వెదర్ కూడా బాగా హీట్ ఉంది గైస్, వేడి అయితే గట్టిగా ఉంది. ఎండ అసలు మన దగ్గర కన్నా హైదరాబాద్ కన్నా ఇవాళ ఎక్కువ ఉంది ఇక్కడైతే. మొన్న నేను వచ్చే రోజేమో వర్షం పడ్డది. సో నిన్న మళ్ళీ సండే రోజు ఏం పడలే, మొత్తం ఎండనే. ఇవాళ కూడా గట్టి ఎండ కొడుతుంది గైస్, మొత్తం గట్టిగా. వేడి కూడా చాలా ఎక్కువ ఉంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఎండ కూడా కాదు కానీ హ్యూమిడిటీ మీకు వేడిగా అనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఏదో ఓవెన్లో కూర్చున్నట్టు ఉంటుంది మొత్తం. సో చూసారు కదా ఎండ ఎట్లుందో, ఇక మొత్తం గట్టిగా కొడుతుంది ఎండ అయితే. అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో మంచిగా ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే అప్రాక్స్గా 6 గానికైతే వస్తుంది గైస్, ఈవినింగ్ 6 గానికైతే వస్తుంది. చలో మళ్ళా ఆన్ ది వేలో కలుసుకుందాం గైస్. ఇక షాప్ దగ్గరకు అయితే పోతాము. ఇక బాబు బండి తీస్తుండు, చెప్పులు వేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఎవరున్నారు ఈడ? నాను नहीं नको. हाँ 1 मिनट आ रहा हूँ. क्या हुआ? गरम में गिरता ऊपर. ये सड़ गया इधर. चाय तुम्हारा गरम चाय तुम्हारा ला के देता कहते, गरम चाय तुम्हारा ला के देता कहते, उसको रोता है. फिर बोल रहे तो कहाँ सुन रहा तुम्हारा. दुकान का नहीं जा रहा हूँ भाई. हाँ माई जीजा जा रहे, माई जीजा जा रहे. हाँ दूसरा गाड़ी है फिर एक्सिस है, एक्टिवा भी. हाँ चाबी ऊपर ही ले लो. चलो गाइस ऑन द वे लगा इसको. షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇది వచ్చేసి అయితే రైల్పేట్ 3rd లైన్ ఇది. సో మన షాప్ అయితే వచ్చేసింది ఆర్కే ఆప్టికల్స్. ఇదే మన షాప్ గైస్. మామ అయితే టెస్టింగ్ చేయించుకుంటుండు, మా బావ చెక్ చేస్తుండు. సో ఇదైతే మన సైట్ చెక్ చేసే మిషన్ అనమాట అది. సో ఇక మా గుడ్డోడు కూడా షాప్కి వచ్చిండు. హాయ్ బుల్, సబ్స్క్రైబ్. వెరీ గుడ్. ఇదే అయితే మా షాప్ గైస్. గైస్ నేను బావ అయితే గుంటూరు కొత్త రైల్వే స్టేషన్ అంట ఇక్కడికి వచ్చినాం. రిలేటివ్స్ని పిక్ చేసుకోవడానికి అని వచ్చినాం, కానీ స్టేషన్ అయితే కిరాక్ డేంజర్గా ఉంది గైస్. చూసేది ఎట్లుంది మొత్తం, అంటే రెనోవేట్ అవుతుంది స్టేషన్. ఇది కొత్త స్టేషన్ అంట. గైస్ ట్రైన్ అయితే ఇంకా రాలే గైస్. టైం అయితే 11:04 అవుతుంది. 11:05 గానికి వస్తుంది. యాక్చువల్ 10:20కే రావాలి. అది ఆల్మోస్ట్ 40 minutes లేట్ ఉంది ట్రైన్. అప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము, ఇంకా వస్తలే. ఇంకా 10 minutes అని చూపెడుతుంది, కానీ చూడాలి ఇక టైంకి వస్తుందో లేదో. మళ్ళీ చుట్టాలని తీసుకొని ఆడింటికి పోవాలా.
సో ఇదంతా చేయాలి. ఇక్కడ చూసిరుగా స్టేషన్ అయితే కిరాకుంది, ఖాళీ. ఒకటే ప్లాట్ఫామ్ యాక్టివ్లో ఉంది. సో ఈ యొక్క 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్స్ వస్తాయి కావచ్చు. ఇదైతే మొత్తం చీకటి ఉంది కదా. ఇదైతే ఇదంతా వేర్ హౌస్ టైప్ ఉంది. ఇక్కడ ఇది న్యూ గుంటూరు స్టేషన్. చాలా రోజులు అంటే చాలా పాత స్టేషనే, కాకపోతే రెనోవేషన్ అవుతుంది ఇప్పుడు. సో ట్రైన్ గురించి అయితే వెయిటింగ్. సో ఇంకా రాలే ట్రైన్ అయితే. టైం 11:06 అవుతుంది. వెయిట్ చేస్తున్నాం నేను బావా. చలో ఇక ట్రైన్ వచ్చినాకనైతే కలుస్తా గైస్. మరి బాయ్ గైస్, ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చింది. 45 మినిట్స్ కూడా కాదు, 1.5 hour డిలే, 1 hour డిలే సారీ. ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చింది గైస్ ట్రైన్ అయితే. మొత్తానికి సక్సెస్ఫుల్ ట్రైన్ వచ్చింది. గంట సేపు 10:20కి రావాల్సిన ట్రైన్ 11:30కి వచ్చింది. 1 hour 10 minutes డిలే. ఇది ఏదో అండమాన్ అంట, నిజంగానే అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి వచ్చినట్టుంది ఇది ట్రైన్. ఏందో కానీ గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. సో మొత్తానికి అయితే ట్రైన్ 1 hour 10 minutes డిలే అయినాక సో ఫైనల్ ఇంటికి అయితే ఇప్పుడే వచ్చినాం ఇంతకుముందే. సో డిన్నర్ కూడా అయిపోయింది. ఇక పోయి వండుకోవాలి. ఫుల్ నిద్ర వస్తుంది. ఈడున్న వేడికి కూడా అసలు అయితలేదు. ఇది ఎట్లుంటుండ్రో ఏమో కానీ మన హైదరాబాద్ కంటే డబుల్ వేడి ఉంది. అసలు మన దగ్గర పొద్దునంతా వేడిగా ఉన్నా కానీ నైట్ చల్లగా అవుతుంది. కానీ ఇక్కడ అసలు అర్థమే అవుతలేదు. ఎంత ఎండ కొడుతుంది అంటే అంత వేడిగా నైట్ కూడా ఉంది. చల్లగా కూడా అవుతలేదు, కనీసము కొద్దిగా కూడా చల్లగా అవుతలేదు. అది ఏందో ఏమో. ఎప్పుడు ఇంతే ఈ గుంటూరు ఎండాకాలం వచ్చిందంటే ఇక మాడిపోవాల్సిందే కంపల్సరీ. సో ఇక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గైస్. వీడియోని అయితే ఎండ్ వరకు చూసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఓకేనా? చలో రైట్, బాయ్, గుడ్ నైట్, జై శ్రీరామ్.